దీపని పారిజాతం కత్తితో పడవడంతో నా కూతుర్ని కత్తితో పొడిచే హక్కు మీకెవరిచ్చారు? దీప నా కూతురు అని చెప్పేసి గుండె పగిలే నిజం బయట పెట్టిన సుమిత్ర. ఎలా జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోనైతే పూర్తిగా చూసి లైక్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఇంకా శివనారాయణ అయితే అనౌన్స్ చేస్తాడు, దీప ఈ కంపెనీకి సీఈఓ కాబోతుంది. ఎవరు దీన్ని ఆపలేరు. దీప ఈ కంపెనీకి సీఈఓ అవడానికి సమర్థవంతురాలు అని చెప్పడంతో ఒక్కసారిగా కోపం రగిలిపోతూ ఉంటుంది పారిజాతానికి, అలాగే జ్యోత్స్నకి. ఇద్దరు కూడా ఒకవైపు ఒకరు చూసుకొని, గ్రాని నువ్వేదో చేస్తానన్నట్టున్నావు అని చెప్పేసి పారిజాతం చెవులో చెప్తుంది జ్యోత్స్న. ఆగవే, చేయాల్సింది నేను చేస్తాను కదా అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఇంకందరూ కూడా దీపను సీఈఓ చేయడంతో బోర్డు మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషంగా అనుకుంటూ ఉంటారు. కార్తీక్ గారిని సీఈఓ చేస్తారనుకున్నాము, కానీ కార్తీక్ గారి భార్య అయిందంటే కార్తీక్ గారు సీఈఓ అయినట్లే కాబట్టి మా అందరికీ ఇష్టమే. దీప గారు చాలా మంచివారు, ఆవిడ మంచి మనసు మాకు తెలుసు కాబట్టి దీప గారిని సీఈఓగా మేము కూడా ప్రమోట్ చేస్తున్నాము అని చెప్పి ఇంకా టీం మెంబర్స్ అందరూ కూడా చెప్పడంతో జ్యోత్స్న అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఏంటి అందరూ కూడా దీప దీప అని చెప్పేసి భజన చేస్తున్నారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా ఇంటికి వెళ్ళడానికి అయితే బయలుదేరిపోతూ ఉంటారు. బయలుదేరిపోతూ ఉండగా ఇంకా పారిజాతం అయితే ఇంకా ఇంటికి వెళ్దామని చెప్పేసి దారిలో ఏదో ఒకటి చెయ్యాలి దీపని. ఇంటికి వెళ్ళిన సరే నేను దీపని చంపేయాల్సిందే, లేదంటే జ్యోత్స్నకి రావాల్సిన ఆస్తి మొత్తం కూడా దీపకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇప్పుడు సీఈఓ పోస్టే తీసుకుంది, తర్వాత శివనారాయణ ఆస్తి మొత్తాన్ని తీసుకుంటుంది. దీపని బ్రతకనివ్వకూడదు అని చెప్పేసి పారిజాతం అనుకుంటూ ఉండగా ఇంకా లెగుస్తుంది పారిజాతం కుర్చీలోంచి. అలా లెగడంతో పారిజాతం బొడ్డులో దోపుకున్న చాక్ అయితే కింద పడిపోతుంది. అది చూసి సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. అందరూ కూడా బయటికి వెళ్ళిపోతారు, కానీ సుమిత్ర, జ్యోత్స్న అలాగే పారిజాతం అయితే ఆ రూమ్లో మిగిలిపోతూ ఉంటారు. అత్తయ్య గారు ఏంటిది, చాకు మీ దగ్గర నుంచి పడిందేంటి అని చెప్పేసి చాలా షాక్తో అడుగుతూ ఉంటుంది సుమిత్ర. ఏంటి సుమిత్ర, చాకు పడ్డం ఏంటి? అది ఎవరో యాపిల్ కోసుకుంటాకి తెచ్చినట్టున్నారు, ఈ టేబుల్ మీద పడినట్టుంది అని చెప్పేసి ఏం తెలియనట్టుగా పారిజాతం యాక్షన్ చేస్తూ ఉంటుంది. అత్తయ్య గారు నేను చూశాను, అది మీ ఒడిలోంచే పడింది. మీరు నాకు తెలిసి దీపను సీఈఓ చేయడం మీకు ఇష్టం లేదు కాబట్టి దీపను చంపడానికే మీరు ఈ పని చేశారని నేను అనుకుంటున్నాను. దీపను చంపడానికే మీరు ఈ కత్తి తీసుకుని వచ్చారు, అది నిజమా కాదా అని చెప్పేసి చాలా గట్టిగా పారిజాతంతో అంటూ ఉంటుంది సుమిత్ర. కానీ పారిజాతం అయితే, సుమిత్ర నన్ను క్షమించు, నువ్వు అడిగింది నిజమే. నా మనవరాల్ని సీఈఓ చేయకుండా ఆ దీపని ఒక పని మనిషిని సీఈఓ చేయడానికి చూస్తున్నారు మీ మామయ్య గారు. అది నాకు నచ్చలేదు. ఒక పని మనిషి ముందు నా మనవరాలు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు. అవును, నువ్వు చెప్పింది నిజమే, అందుకే నేను దీపను చంపాలనుకున్నాను అని చెప్పేసి తన మనసులో ఉన్న మాటనైతే బయట పెట్టేస్తుంది పారిజాతం. జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి గ్రానీ కోపంలో అన్నీ బయటకు చెప్పేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడైతే ఇంకా పారిజాతాన్ని సుమిత్ర అయితే ఒక్కసారిగా, అత్తయ్య గారు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? దీప ఎవరో తెలుసా అని చెప్పేసి సుమిత్ర చాలా గట్టిగా మాట్లాడేసరికి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి మమ్మీ ఇలా మాట్లాడుతుంది, దీప ఎవరో తెలుసా అంటుంది, కొంపదీసి దీప ఎవరో మమ్మీకి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పేసి చెమటలు పట్టిపోతూ ఉంటే జ్యోత్స్నకి. పారిజాతం అయితే, ఏంటి సుమిత్ర, ఎవరు దీప? మన ఇంటి పని మనిషే కదా, నా మనవరాలకి రావాల్సిన సీఈఓ పోస్ట్ని ఇంటి పని మనిషికి ఇస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పు, అందుకని చంపేద్దాం అనుకున్నాను, ఇందులో తప్పేముంది అని చెప్పేసి పారిజాతం చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. అత్తయ్య గారు అని చెప్పేసి చాలా గట్టిగా అరిచేసరికి ఒక్కసారిగా దడుచుకుంటుంది పారిజాతం. దీప నా కూతురు, నేను దశరథ గారు కన్నా నా కన్న కూతురు దీప, నా పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అని చెప్పడంతో పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. జ్యోత్స్న కూడా షాక్లో మునిగిపోతూ ఉంటుంది. తెలిసిపోయింది మమ్మీకి ఎవరికైతే తెలియకూడదు అనుకున్నానో ఈ నిజం బయటకు వచ్చేసింది. ఇంక ఈ ఆస్తి నాకు రాదు, బావ నాకు దక్కడు అని చెప్పేసి జ్యోత్స్న మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ సుమిత్ర చెప్పిన నిజానికి ఒక్కసారిగా పారిజాతానికైతే గుండె పగిలిపోతుంది. ఏంటి సుమిత్ర, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకు మైండ్ సరిగ్గా పనిచేయట్లేదనుకుంటా. జ్యోత్స్న మీ కూతురు, దీప మీ కూతురు అంటున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది పారిజాతం. ఏమీ తెలియదు కాబట్టి. ఇంకా సుమిత్ర అయితే, అత్తయ్య గారు మీరు చేసిన మోసాలు మా పట్ల చాలు, ఎందుకంటే
మీరు మీ దాసు కూతురుని తీసుకొచ్చి మా ఇంట్లో పెంచుతున్నారు. కానీ నా కూతురైన దీప మాత్రం ఎక్కడో వంట మనిషిగా ఒక చిన్న ఇంట్లో బ్రతుకుతుంది. కానీ దీప నా కూతురు అన్న విషయం నాకెప్పుడో తెలుసు. ఆ విషయం మీకు తెలియదు కాబట్టి ఇంకా పని మనిషిలాగా చూస్తున్నారు. ఎప్పుడైతే దీప నా కూతురని తెలిసిందో అప్పుడే నేను దీపని క్షమించేశాను. తను చేసిన తప్పులన్నీ కూడా క్షమించేశాను. తను ఏ తప్పు చేయదు. ఎందుకంటే దీప సుమిత్ర కూతురు అని చెప్పడంతో పారిజాతం అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. నా కూతురిని చంపడానికి మీకు ఎంత ధైర్యం? చిన్నప్పుడు నా కూతురిని చంపేయమని పంపించేశారు. ఇప్పుడు కూడా తన ప్రాణాలు తీసేద్దామని చూస్తున్నారా? నా కూతురికి నేనున్నాను. నా కూతురి జోలికి ఎవరైనా వస్తే నేను ప్రాణాలతో వాళ్ళని బ్రతకనివ్వను అని చెప్పేసి చాలా గట్టిగా మాట్లాడుతూ ఉంటే సుమిత్ర పారిజాతం అయితే అలా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. గ్రాని, అసలు నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి జ్యోత్స్న అయితే వాళ్ళ గ్రాని మీద చాలా కోపంతో ఉంటుంది. అప్పుడైతే పారిజాతం ఏం మాట్లాడాలో తెలియక, ఏంటి వారసురాలు బ్రతికే ఉందా? అది కూడా సుమిత్రకు తెలుసా? ఈ పని మనిషే వారసురాలు అవ్వాలా? అది కూడా ఇన్నాళ్లకు తెలిసి కూడా సుమిత్ర ఈ విషయాన్ని బయట పెట్టలేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడైతే సుమిత్ర పోలీసులకు ఫోన్ చేసి జ్యోత్స్నని అలాగే పారిజాతాన్ని కూడా అరెస్ట్ చేయిస్తుంది. అలా అరెస్ట్ చేయగానే పారిజాతం అయితే, సుమిత్ర, నేను నిన్ను వదిలిపెట్టను. ఒకప్పుడు నీ బిడ్డనే మార్చిందాన్ని, నువ్వొక లెక్క కాదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. చూడండి అత్తయ్య గారు, మీరు చేసింది పెద్ద మోసం. ఒక కన్న తల్లి దగ్గర నుంచి కన్న బిడ్డను వేరు చేశారే, అప్పుడే అర్థమవుతుంది మీరు చేసిన మోసం ఏంటో, మీ మనస్తత్వం ఏంటో. అన్నీ తెలిసి కూడా మిమ్మల్ని నేను క్షమించాను, పెద్దవారు కదా అని చెప్పేసి. కానీ ఈరోజు నా పేగు తెంచుకొని పుట్టిన నా బిడ్డని మీరు చంపాలని చూస్తే మాత్రం నేను ఊరుకునే ప్రసక్తే లేదు. ఈ విషయం టైం వచ్చినప్పుడు మామయ్య గారికి, ఆయనకి, నేను అందరికీ కూడా చెప్దామని ఉన్నాను. కానీ ఈరోజు ఈ విషయం మీరే చెప్పేలాగా చేశారు అని చెప్పేసి ఇంక అంటూ ఉంటుంది. ఇంకా శివనారాయణ, దశరథ అయితే అక్కడే ఉండి ఆ మాటలన్నీ వినడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి సుమిత్ర, దీప మన కూతురా, మన కన్నబిడ్డ అని చెప్పేసి దశరథ అంటూ ఉండగా, అవునండి, మొన్న నేను కార్తీక్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదా, అప్పుడు కార్తీక్, దాసు మాట్లాడుకుంటుంటే విన్నాను. జ్యోత్స్న మన కూతురు కాదండి, దాసు కూతురు. దీప మన కూతురు. మన కళ్ళ ముందే ఇంట్లో అంట్లు తోముకుంటూ, బట్టలు తుక్కుంటూ, ఒక పని మనిషిలాగా చాకిరి చేస్తుంటే నా మనసు ఎంత చచ్చిపోయిందో నాకు మాత్రమే తెలుసు అని అంటూ ఉండగా, శివనారాయణ అయితే పారిజాతం అని చెప్పేసి ఒక్కసారిగా పారిజాతానిది, జ్యోత్స్న ఇద్దరిది కూడా చంపలు పగలగొడతాడు. జ్యోత్స్న అయితే కింద పడిపోతుంది. కింద పడిపోయినప్పటికి కూడా ఎవరు కూడా పట్టించుకోరు. కానీ పారిజాతం అయితే, ఏవండి, నన్ను క్షమించండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఏంటి క్షమించేది? ఇన్స్పెక్టర్, వీళ్ళిద్దరిని ఇప్పుడే అరెస్ట్ చేయండి, యావజ్జీవ కారాగార శిక్ష వేసేలాగా చూడండి. ఇప్పుడే నేను ఐసీ గారికి ఫోన్ చేస్తాను. వీళ్ళిద్దరూ మాత్రం ఈ జన్మలో బయటికి రావడానికి వీల్లేదు. వీళ్ళంతా కిలాడీలంటే ఒక జీవితాన్నే తారుమారు చేసేశారు, ఒక పుట్టిన బిడ్డనే తారుమారు చేసేశారు. అంటే వీళ్ళు ఆస్తి కోసం ఎంతటి పనైనా చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అలా అనడంతో ఒక్కసారిగా వణికిపోతూ ఉంటారు జ్యోత్స్న అలాగే పారిజాతం కూడా. జ్యోత్స్న, మన జీవితం ఇంకా అయిపోయింది. దేనికోసమైతే మనం ఇంత కష్టపడ్డామో, ఏ ఆస్తి కోసమైతే మనం ఇంత కష్టపడ్డామో, ఆస్తి ఇంకా మనకు చేజారిపోయింది. ఆస్తే కాదు, మన జీవితం కూడా చేజారిపోయింది అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటుంది.